తీసుకొని దానికి అదొక మృతి కాపురం మాత్రం ఉద్యోగం జరిగింది. ఈ మృతి చెందిన ఘటనలో అయితే లేకపోతే ఏదైనా బెయిల్ వస్తుంది అనేది కొంత ఆసక్తికరమైన అక్కడ అవసరం లేదని చెప్పండి, మళ్ళీ రావద్దని చెప్పండి, అక్కడ చెప్పుకొని రెడీ చేసుకోమని ఎక్కడే ఉండదు. అలాగే వెళ్తాం. సార్ అందులో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ రోజున ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. నా దృష్టిలో ఆయన రాజకీయ నాయకుడిగా ఉండటానికే ఏమాత్రం అర్హత లేని వ్యక్తి అతను. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండటానికి ఏమాత్రం అర్హత లేని వ్యక్తి, రాజకీయాల పట్ల ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి. ఏదో అదృష్టం, ఏదో సినిమాలో అంటాడు, అతనికి అదృష్టం బాగుంది 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు. అతని మాటలు కూడా మీరు గమనించండి. ఏదో ఒక ఆలోచించి సందర్భోచితంగా సమయానుకూలంగా పరిస్థితులను బట్టి అవసరమైన మాటే అతను మాట్లాడతాడని ఎక్కడ ఉండదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు, నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. నిన్న అంటే రాత్రి శ్రీధరి అప్పలరాజు అని ఆయన సీఎంగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశాడు ఆయన. అతను కూడా నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. పెద్ద అవగాహన ఉన్న వ్యక్తి ఏం కాదు అతను. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఇప్పుడు ఏదో కోర్టులో పెట్టడానికి రిమాండ్కి తీసుకెళ్తారేమో. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ నాయకుడిగా ఏమనాలి, ఏం ఆలోచించాలి? ముందు శ్రీధరి అప్పలరాజు మా పార్టీ మనిషి, ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేశారని ముందు ఆలోచన ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. నేను మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నా, చెప్పండి, ఎందుకు శ్రీధరి అప్పలరాజుని పోలీసులు అరెస్ట్ చేశారు? చెప్పండి జగన్మోహన్ రెడ్డి, ఎందుకు అరెస్ట్ చేశారు? వై ఈజ్ అరెస్టెడ్? తెలుసా మీకు? ఆయన అంటారండి జగన్మోహన్ రెడ్డి గారు, ఒక రాజకీయ నాయకుడు 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి అదృష్టమో దురదృష్టమో చెప్పను కానీ మీరే అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అతను అంటాడండి, ప్రశ్నించే గొంతుకుని నొక్కేస్తారా? ప్రతిపక్షాలని బ్రతకనివ్వరా? అమాయకుడైన మా శ్రీధరి అప్పలరాజుని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించారు అంటాడు. ఏమైనా అవగాహన ఉందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? అలా ఒక్క క్షణమైనా ఆ పక్కనున్న వాళ్ళు కూడా ఎవరు చెబుతారు? ఎవరు అతను చెప్పేది మీకు? ఏంటిదని చెప్పరా? వై ఈజ్ అరెస్టెడ్? ఇప్పుడు వినండి, చెబుతాను ఎందుకు అరెస్ట్ చేశారు. అతను ఒక నేరం చేసినాడు, కేసులో ముద్దాయి అతను. నేరం చేసిన వాడిని పోలీసులు అరెస్ట్ చేస్తే చంద్రబాబు గారిని ప్రశ్నించారు, అందుకు అరెస్ట్ చేశారు. అమాయకుడు పాపం
సీది అప్పలరాజు అమాయకుడా? అంటే మీ రాజకీయం, మీకున్న ప్రపంచ జ్ఞానం ఇదేనా? మీకు అవగాహన ఇదేనా? ఎట్లా సీది అప్పలరాజు అమాయకుడిగా కనపడ్డారండి మీకు? సీది అప్పలరాజు ఎట్లా అమాయకుడిగా కనపడ్డాడు? అతని కొడుకు మోటార్ సైకిల్ ర్యాష్గా తోలి ఒక అమాయకుడైన గొర్రెల కాపరి మరణానికి కారణమయ్యాడు, చావుకు కారణమయ్యాడు. ఎవరు మోటార్ సైకిల్ని వేగంగా తోలింది? సీది అప్పలరాజు కొడుకు. ఏమైంది? అతను స్పీడ్గా, వేగంగా, నిర్లక్ష్యంగా, ర్యాష్గా మోటార్ సైకిల్ తోలితే ఒక వ్యక్తి చనిపోయినాడు. ఒక వ్యక్తి చావుకు సీది అప్పలరాజు కొడుకు కారణమయ్యాడు. కారణం చనిపోతే ఏం చేస్తారండి పోలీసులు? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు కదా. ఈ లోపల సీది అప్పలరాజు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీరే వినాలి నేను చెప్పింది. మీకు ఒక అవగాహన ఉంటే ఇక ఈ రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడరు. మీరు అవగాహన లేకుండా మాట్లాడరు. నేరం చేసిన వాడిని అమాయకుడని ముద్ర వేయలేరు మీరు. సీది అప్పలరాజుకి తెలిసింది తన కొడుకు ఒక వ్యక్తి చావుకు కారణమయ్యాడు. తన కొడుకు ర్యాష్గా మోటార్ సైకిల్ తోలి ఒక మరణానికి కారణమయ్యాడు. ఒక అమాయక జీవుని చంపేశాడు ఇతని ర్యాష్ డ్రైవింగ్ వల్ల, ఇతని నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అని తెలిసి అప్పటికప్పుడు ఆ మోటార్ సైకిల్ ఓనర్, ఇతంది కాదు మోటార్ సైకిల్ ఓనర్ కూడా ఇతని కొడుక్కి స్నేహితుడే. అతన్ని పిలిచి, ఇంకా ఆ కుర్రాడు తాలూకు పెద్ద మనుషులను పిలిచి, ఇక్కడ మాయ, మత్స్యేంద్ర, మోసం, కుట్ర ఏమని, అరే మంత్రి కొడుకు మా అబ్బాయి, వాడు కేసుకెళ్తే వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. వాడి స్థానంలో నీవు మోటార్ సైకిల్ తోలినట్టు, నువ్వు అతన్ని గుద్దటం వల్ల అతను చనిపోయినట్టుగా నువ్వే ఒప్పుకో పోలీసుల ముందని అతనికి ఎంతో పెద్ద అమౌంట్ ఏదో ఆశ చూపించి అతనితోటి పోలీస్ స్టేషన్లో చెప్పించారు, రిపోర్ట్ ఇప్పించారు పోలీస్ స్టేషన్లో. నేను మోటార్ సైకిల్ తోలాను, దురదృష్టవశాత్తు అతనికి తగిలింది, చనిపోయాడని అతనితో, మోటార్ సైకిల్ తోలని వాడితో, ర్యాష్ డ్రైవింగ్ చేయని వాడితో, ఆ మరణానికి, ఆ దానయ్యని అతని మరణానికి కారణం కాని వాడితోటి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇప్పించిన ఘనపాఠి మీ సీది అప్పలరాజు. నేను అడుగుతున్నా మిస్టర్ జగన్, అమాయకుడా? ఎంత దుర్మార్గుడండి! తన కొడుకుని కాపాడటం కోసం వేరే వాళ్ళ కొడుకుని బలి చేయడానికి సిద్ధపడ్డాడు. తన కొడుకు జైలుకు పోకుండా ఉండటం కోసం ఇంకొకళ్ళ కొడుకుని, ఆ బ్రాహ్మణి అంట అతను కుర్రాడు పాపం, ఆ బ్రాహ్మణ కుర్రాడిని జైలుకి పంపడానికి సిద్ధపడి కుట్ర పన్ని మాయ చేసి ఇటు పోలీసుల్ని మాయ చేశాడు, చట్టాన్ని మాయ చేశాడు, సాక్ష్యాలన్నీ లేకుండా చేశాడు. అసలు ముద్దాయిని రక్షించి, అసలు ముద్దాయిని పక్కకు పెట్టి, నకిలీ ముద్దాయిని, దొంగ ముద్దాయిని, దొంగ నేరస్తుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు పోలీస్ స్టేషన్లో, పోలీసుల ముందు పెట్టాడు. పోలీసులు ఏదో అది కనుక్కున్నారు కాబట్టి ఇదంతా బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మీకు ప్రశ్న, సీది అప్పలరాజు అమాయకుడండి? తన కొడుకును రక్షించుకోవటం కోసం వేరే వాళ్ళ కొడుకుని బలి చేసిన వాడు, నేరాన్ని మాఫీ చేయాల్సింది, దొంగ ముద్దాయిని సృష్టించిన వాడు, స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్, అక్కడ నేరానికి సాక్ష్యాలన్నీ మాఫీ చేసిన వాడు, ముద్దాయినే మార్చిన వాడు ఎలాగా అమాయకుడు అవుతాడండి జగన్మోహన్ రెడ్డి గారు? ఇందులో చంద్రబాబు గారు ఎందుకు వస్తారండి? నేరం చేసిన వాడు మీ అప్పలరాజు కొడుకు. మీ అప్పలరాజు సీన్లోకి వచ్చిన తర్వాత ఆ నేరస్తున్నే మార్చాడు. ఆ అప్పలరాజు కొడుకు స్నేహితుడిని పెట్టాడు, ఒప్పించి మెప్పించి, పెద్ద మోట ఆశ చూపి, వాడితో దొంగ రిపోర్ట్ ఇప్పించారు, పోలీస్ స్టేషన్లో చెప్పించారు. పోలీసులు తెలివిగా యాక్ట్ చేశారు కాబట్టి, సమయస్ఫూర్తిగా యాక్ట్ చేశారు కాబట్టి మీ సీది అప్పలరాజు దొంగతనం బయటపడింది, అతని నేరం బయట, అతను తప్పుడు వాడే నేరస్తుడే, అందుకే వాడిని అరెస్ట్ చేసింది. ఇప్పుడు సీది అప్పలరాజుని చంద్రబాబు గారిని ప్రశ్నించినందుక సిగ్గుండట్లేదా మీకు ఇట్లాంటి మాటలు మాట్లాడటానికి?
ఒక ఆలోచన ఉండదా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడటానికి? మీరెందుకు తప్పు చేసిన వాళ్ళ పట్ల అంత ప్రేమ చూపిస్తాను? ఐ డోంట్ అండర్స్టాండ్. నేరస్తుని హక్కును తెచ్చుకోవడానికి ఎందుకు? అంటే మీ పార్టీ వాడైతే నేరం చేసినా పర్లేదా? సీది అప్పలరాజు మీ పార్టీ అయితే ఎవరిని చంపేసినా పర్లేదా? ఏమి ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఎందుకు రాష్ట్ర ప్రజలు ఇతని నేర మనస్తత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ ఇన్స్టింక్ట్, నేరపూరితమైన మనస్తత్వాన్ని ఎవడన్నా ఏం చేస్తాడండి? ఆ చనిపోయినాడు బీసీ యాదవ, ఆ చనిపోయిన ఇంటికి వెళ్ళాలా జగన్మోహన్ రెడ్డి? అదే నేరస్తుడి ఇంటికి వెళ్ళి పలకరిస్తాడు, చనిపోయిన వాడి ఇంటికి వెళ్ళి సానుభూతి చెప్పడం. వాడికి ఏదైనా సాయం చేద్దామన్న ఆలోచన ఉండదు ఇతనికి. నేరస్తుల పట్ల ఉన్న ప్రేమ అమాయకుల పట్ల. ఆ యాదవ కులస్తుడు అతనే కాస్త ఆ ఇంటికి భుక్తి, అతన్ని చంపేశారు. చంపింది కాక ఆ నేరం ఇంకొకటి మీద పెట్టారు, సాక్ష్యాలు లేకుండా చేశారు, వేరే ముద్దాయిని తెచ్చి పెట్టారు. సాక్ష్యాలన్నీ కనపడకుండా చేసి అసలు ముద్దాయి వీడేనని ఒక అమాయకుడిని తీసుకొచ్చి బలి చేయడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు అర్థమైందా జగన్మోహన్ రెడ్డి గారు? మా చంద్రబాబు గారు ఎందుకు లైన్లోకి వచ్చారయ్యా నీకు? చంద్రబాబు గారిని ప్రశ్నించాడట, ప్రశ్నించే గొంతు చంద్రబాబు గారిని నొక్కారంట. ఇందులో చంద్రబాబు గారు ఏంటి, వీడి గొంతు ఏంటి, ఆయన నొక్కటం ఏంటి? మాట్లాడేటప్పుడు ఆలోచన కనుక్కోండి సార్, తెలివైన వాడిని పెట్టుకోండి ఒక పిఏగా. ఏ సేమ్ పద్ధతి ఆ పాత వాళ్ళే ఎవరైతే నీకు 11 సీట్లకు పరిమితం చేశారో ఆ బ్యాచ్ తోటి తిరుగుతావా? ఏమైంది ఇప్పుడు? వరలరామయ్య ఇప్పుడు నీ మొత్తం విడిచి అవతల పడేశారు కదా నిన్ను. చర్మం ఒలిచినంత పని చేశాడు కదా. నా ప్రెస్ విన్న వాళ్ళందరూ ఏమనుకుంటా, జగన్మోహన్ రెడ్డి అమాయకుడా, ఇంత అవగాహన లేనివాడా, ఇంత ఆలోచన లేదా? వాడు దొంగ కదా సీదిరి అప్పలరాజు. తన కొడుకుని కాపాడటం కోసం వేరే వాడి కొడుకుని బలి చేశాడు కదా, బలి చేయటానికి సిద్ధపడ్డాడు కదా, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చాడు కదా, కోర్టును కూడా మోసం చేయడానికి సిద్ధపడ్డాడు కదా. తన కుమారుని రక్షించుకోవటం కోసం వేరే వాళ్ళ బ్రాహ్మణ అబ్బాయిని బలి చేయడానికి సిద్ధపడ్డ సీదిరి అప్పలరాజు మీద పోలీసులు యాక్షన్ తీసుకుంటే చంద్రబాబు గారికి ఏం సంబంధం అండి? అవగాహన రాహిత్యుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మాటలు మాట్లాడకండి. అసలు ఏం మాట్లాడుతున్నా మీకు అసలు అర్థం ఉందా? ఇప్పుడు చెబుతున్నాను మీకు జ్ఞానోదయం వల్ల. సీదిరి అప్పలరాజును అరెస్టు చేయటం పోలీసులు తీసుకున్న సముచిత చర్య. పోలీసులు ఏ తప్పు చేయలేదు, ముద్దాయిని అరెస్ట్ చేశారు, కోర్టుకు పంపిస్తున్నారు, చట్టం ముందు నిలబెడుతున్నారు. అందరూ తప్పేంటండి? మీకు తెలియకుండా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. అర్థం చేసుకుని పెద్దానికి చంద్రబాబు గారా? చంద్రబాబు ఇటువంటి పట్టించుకుంటారా? నేరం చేసినవాడు సీదిరి అప్పలరాజు కొడుకు, ఆ నేరాన్ని దాచినవాడు సీదిరి అప్పలరాజు, నేరస్తుని దాచినవాడు సీదిరి అప్పలరాజు, నేరస్తుని మార్చినవాడు సీదిరి అప్పలరాజు, సాక్ష్యాలు లేకుండా చేసినవాడు సీదిరి అప్పలరాజు, ముద్దాయిని మార్చి ఇంకొక దొంగ నకిలీ ముద్దాయిని పెట్టినవాడు సీదిరి అప్పలరాజు, పోలీసులు మాయ చేయడానికి ప్రయత్నం చేసినవాడు సీదిరి అప్పలరాజు, కోర్టును మాయ చేయడానికి సిద్ధపడ్డవాడు సీదిరి అప్పలరాజు. మీకు ఏ రకంగా అమాయకుళ్ళగా కనపడ్డాడు మిస్టర్ జగన్? చీ చీ చీ. ఈ మాత్రం అవగాహన. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎలా పరిపాలన చేసావా బాబు? ఆలోచన. ఇంకా నాకు ఆశ్చర్యం వేసింది. పొద్దున ఏదో పేపర్లో చూసి నవ్వుకున్నాను. ఇది చిన్న విషయం కాదు, పెద్ద విషయమే. పక్కన తెలంగాణ రాష్ట్రం గౌరవ రేవంత్ రెడ్డి గారు అక్కడ చీఫ్ మినిస్టర్. ఆ చీఫ్ మినిస్టర్ని మీ పార్టీ నాయకుడు ఒకడు, అతను అధికార ప్రతినిధి, నోటికొచ్చిన మాట్లాడతాడా, కొంచెం ఆడపిల్ల గొంతు, సారీ ఆడపిల్ల గొంతులాగా ఉంటుంది, సారీ ఆ మాట అనకూడదు, పేరేంటండి, నాగార్జున యాదవ్. ఆ రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా, నేను పలకలేను ఆ మాటలు, ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడితే అక్కడ పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, వీడిని తీసుకెళ్లారు, రిమాండ్కి పంపించారు. బెయిల్ మీద వచ్చాడు. నిన్న ఆయన్ని కలిస్తే ధైర్యంగా ఉండు, మంచి రోజులు వస్తాయి. ఏం మంచి రోజులండి? వాడిని పట్టుకొని ఆ చంప ఈ చంప వాయించొద్దు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమరా ముఖ్యమంత్రి అంతా చీప్గా ఉందా? నోటుకొచ్చినట్టు మాట్లాడతావా?
బుద్ధి లేనివాడా అని ఆ చెంప ఈ చెంప వాయించవలసిన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వాడికి భుజం తట్టి ధైర్యం చెప్పాడంట. ఏమని ధైర్యం చెప్పావు? ముఖ్యమంత్రి కాదు, రేపు ప్రధానమంత్రిని కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టు, నేను ధైర్యం చెబుతా. నేను అడుగుతున్నాను, మీరు ముఖ్యమంత్రిగా ఉంటే ఎవరైనా ఇదే తిట్లు మిమ్మల్ని తిడితే మీరు యాక్షన్ తీసుకోమని చెప్పరా జగన్మోహన్ రెడ్డి గారు? మిమ్మల్ని కూడా అలా తిడితే ఊరుకుంటారా? మిమ్మల్ని అలా తిట్టున్నట్టయితే వాడు అసలు బయట బతికి బట్ట కట్టేవాడు కాదు, ఆ యాదవ్ నాగార్జున అనేవాడు. అంటే మీ మనస్తత్వం నాకు అర్థమవుతుంది. రాష్ట్ర ప్రజలారా, మీరు కూడా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మీరు కూడా అర్థం చేసుకోవాలా? ఆ నాగార్జున యాదవ్ అనేవాడికి ముఖ్యమంత్రిని తిట్టి జైల్లో ఉండి బెయిల్ మీద వస్తే ఇంకెప్పుడు అట్లా చేయబాక, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? రాష్ట్ర ముఖ్యమంత్రిని అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఎవరితోటో పోల్చాడు, ఏది వాడిని డెలివరీ బాయ్తో పోల్చినట్టున్నాడు. వాడు వీడు జీవో దాటం కూడా రాదు. ఎందుకో నాకు తెలుసు, నాకు బాగా తెలుసు. గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏదో మూడ్లో ఉన్నాడు. తొక్కి నారదీసేవాడే రేవంత్ రెడ్డి, మామూలుడు కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి మామూలు మనిషేం కాదు. ఈ యాదవ్ని, నాగార్జున్ని తొక్కి నారదీసేవాడే. నీ అదృష్టం బాగుండి జాగ్రత్త. మిమ్మల్ని తిడితే ఊరుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అనండి ఆ మాట, ధైర్యం ఉంటే. సీఎం గారికి ఎందుకంత కోపం? నన్ను తిడితే నేను ఊరుకోను, అసలు నన్ను తిడితే నేను ఏమనను, శబాస్ భలే తిట్టావా అంటాను నేను. అంటావా? ఎందుకు మీకింత నేరస్తుల పట్ల, తప్పు చేసిన వాళ్ళ పట్ల ఎందుకు మీకింత ప్రేమ అని నేను అడుగుతున్నా. మొన్న మధ్యన తెనాలి అట్లాగ పోయినాడు ఈయన. 3 రౌడీలు, హిస్టరీ షీటెడ్ రౌడీస్, సంఘ విద్రోహ శక్తులు తాగి, గంజా తాగి, మత్తు పదార్థాలు సేకరించి ఆ దారిని పోయి ఆడవాళ్ళందరినీ కూడా, మహిళలందరినీ కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే, మహిళలు అసలు తెనాల రోడ్ల మీద తిరగటానికే భయపడుతుంటే పోలీసులు యాక్షన్ తీసుకుంటే, 4 దెబ్బలేస్తే వాళ్ళకు అండగా మీరు వెళ్ళారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? మీ మనస్తత్వం ఏంటి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? మీరు ఎలాంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరికి మీ మద్దతు? నేరస్తులుగా? whom you are supporting as a president of a political party, as a former chief minister of the state, as a legislator, మీరు ఎవరికి మద్దతు ఇస్తారండి? నేరస్తుడికా? సమాజంలో ఉండే సామాన్య పౌరుడికా? మహిళలకా? సంఘ విద్రోహ శక్తులకా? ఎవరికి మద్దతు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీ పరిస్థితులను బట్టి, మీ యాక్షన్స్ని బట్టి చూస్తే నేరస్తుల పట్ల మీరు మొగ్గు చూపుతున్నారు, నేరస్తుల పట్ల మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, నేరస్తులకి మీరు మద్దతు తెలుపుతున్నారు తప్పితే సామాన్యుడికి మద్దతు తెలపట్లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం. దీస్ ఆర్ ది యాక్షన్స్ ఆఫ్ రెస్పెక్టెడ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. కదా, ఇటువంటి వ్యక్తి అవసరమా? మొన్న శ్రీధర్ అప్పలరాజు ధైర్యంగా ఉండు, కొద్ది రోజులు ఓపిక పట్టు, మనమే వస్తాం. ఇటు నుంచి వస్తావబ్బా? నీకు ఎలా అనిపిస్తుందబ్బా? ఏ మూలన నీకు వస్తున్నావని అనిపిస్తుందబ్బా? ఏ యాంగిల్లో మరలా నువ్వు వస్తున్నావని అనిపిస్తుంది బాబు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మీ వ్యవహార శైలి తెలిసిపోయింది. అంతకుముందు ఒక్క ఛాన్స్ అంటే మోసపోయినారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. అర్థమైంది మీ 5 ఏళ్ల పరిపాలన. ఈ 2 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉండి ఓడిపోయి మీరు వ్యవహరించిన తీరు అర్థమైంది. మరలా కొరివితో తలగొక్కోటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. మీకు అధికారం అనేది మిథ్య, అధికారం అనేది కళ మాత్రమే అని చెప్పి కూడా తెలియచేస్తూ, ఇటువంటి పనులు సరిగా ఆలోచించి మీరు మాట్లాడండి, చట్టాలు తెలుసుకొని మాట్లాడండి, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. అరే, ఒక పార్టీ అధ్యక్షుడి నోట్లోంచి మాట వస్తే ఇట్ షుడ్ బి ఏ వాల్యుబుల్ టాక్. అరే, చాలా వాల్యుబుల్గా విలువైన మాటలు మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవాలి. కానీ శ్రీధర్ అప్పలరాజు అమాయకుడు అంటే బాబు, పైగా యాక్సిడెంట్ చేసి చంపితే ఆ కుర్రాడు వాడు బాలుడు అంట. అయితే బాలుడు చంపొచ్చామండి, మీరు చట్టాలు మారుస్తారా?
బాలుని చంపొచ్చా? ఎటువంటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. సరైనది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ, సీదిరి అప్పలరాజు అరెస్ట్ సమంజసమే, సముచితమే, హీ డిజర్వ్స్ ఇట్. నేరం చేశాడు, తప్పు చేశాడు, పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు, అరెస్ట్ చేశారు, చట్టబద్ధంగా యాక్షన్ తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా నోటికొచ్చినట్లుగా చంద్రబాబు గారిని ప్రశ్నిస్తే గొంతు నొక్కారు, అరెస్ట్ చేశారు, తప్పుడు కేసు పెట్టారంటే తప్పుడు కేసు కాదు, ఆ కేసు సమంజసమే, పోలీసులు చేసింది చట్టబద్ధమని చెప్పి తెలియజేస్తున్నా. ఇటువంటి అసమంజస మాటలతోటి మీరు చంద్రబాబు నాయుడు గారిని ఇందులోకి తీసుకురావటం తప్పు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? యూఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ.